హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వీడియో నెంబర్ 180. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం వాట్ ఈజ్ డొమైన్ అథారిటీ, ఓకేనా? వాట్ ఈజ్ టీఏ అండ్ వాట్ ఈజ్ పిఏ, అసలు టీఏ అంటే ఏంటి, పిఏ అంటే ఏంటి అనేది అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. అసలు టీఏ అనేది పిఏ అనేది గూగుల్ ఫ్యాక్టరా కాదా అనేసి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే కింద కామెంట్ సెషన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఎంతమంది దీన్ని గూగుల్ ఫ్యాక్టర్ అంటారు, అలానే ఎంతమంది దీన్ని నాన్ గూగుల్ ఫ్యాక్టర్ అని అయితే అంటారు అనేది ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది వీడియోలో అయితే నేను మీకైతే డిస్క్రైబ్ అయితే చేస్తాను, చెప్తాను అవునా కాదా అనేది. అలానే ఏంటంటే డొమైన్ అథారిటీకి పేజ్ అథారిటీకి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అలానే స్పామ్ స్కోర్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా డిస్కస్ అయితే చేసుకుందాం ఈ వీడియోలో. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకైతే అందిస్తాను. ఎవరైతే SEO చేస్తూ ఉంటారో వాళ్ళు డెఫినెట్గా చూడాల్సిన వీడియో ఇది. అలానే ఎవరైతే బ్లాగింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా డెఫినెట్గా అయితే చూడాల్సిన వీడియో అయితే ఇది. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫైనల్గా ఏంటంటే లైవ్ ఎగ్జిక్యూషన్ కూడా మీకైతే చేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు వాట్ ఈస్ డొమైన్ అథారిటీ, వాట్ ఈస్ పేజ్ అథారిటీ అనేది అయితే చూద్దాం. DA ఫుల్ ఫామ్ వచ్చేసి డొమైన్ అథారిటీ, PA ఫుల్ ఫామ్ వచ్చేసి పేజ్ అథారిటీ. అసలు డొమైన్ అథారిటీ అంటే ఏంటి అనేది అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ అయితే చేద్దాము. ఏదైతే ఇప్పుడు మనం డొమైన్ అథారిటీ అనేది మాట్లాడుకుంటున్నామో ఇది మీకు ఏంటంటే ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్ అయితే ఉంటుంది. కాబట్టి అయితే నేను ఇక్కడ మీకు నోట్ ప్యాడ్లో అయితే రాసి అయితే చూపిస్తాను ఆ పర్టికులర్ దానికి డెఫినేషను. DA స్టాండ్స్ ఫర్ డొమైన్ అథారిటీ. దీన్ని అయితే మీకు పెద్దగా కనిపించడానికి కొద్దిగా జూమ్ ఇన్ అయితే చేస్తున్నా, వెయిట్ చేసాక. Domain authority is a factor. It describes and measures the strength of the website. ఓకేనా? డొమైన్ అథారిటీ ఏంటంటే మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ ది వెబ్సైట్ అనే దాన్ని అయితే మెజర్ అయితే చేస్తుంది. అది ఎలా మెజర్ చేస్తుంది అంటే యూజింగ్ స్కోర్ ఆఫ్ 1 between 100. ఓకేనా? ఈ డొమైన్ అథారిటీ అనేది ఏంటంటే మన స్ట్రెంగ్త్ని ఏంటంటే మెజర్ చేసి అయితే చెప్తుంది, ఒక స్కోర్ అయితే చూపిస్తుంది. అది 1 నుంచి 100 మిడిల్లో అయితే ఉంటుంది. ప్రతి వెబ్సైట్కి అయితే మనకి ఏంటంటే ఈ డొమైన్ అథారిటీ అనేది అయితే ఉంటుంది. ఈ డొమైన్ అథారిటీని వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు దీన్ని డిస్కవర్ చేశారంటే డిస్కవర్ బై మోజ్. మోజ్ అనేది ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ. ఇదేంటంటే ఈ మోజ్ అనేది డొమైన్ అథారిటీ పేజ్ అథారిటీని కనుగొనింది. ఎప్పుడు అంటే 1999లో. ఇదంతా అయితే మనకైతే అవసరం లేదు, ఓకేనా? జస్ట్ ఏంటంటే ఈ డెఫినేషన్ మనం చెప్తే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే పేజ్ అథారిటీ. పేజ్ అథారిటీ ఏంటంటే సింప్లీ ఏంటంటే కంప్లీట్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాని స్ట్రెంగ్త్ అని చెప్పేది డొమైన్ అథారిటీ. ఓన్లీ పర్టికులర్ URL స్ట్రెంగ్త్ అని చెప్పేది ఏంటంటే పేజ్ అథారిటీ. అసలు URL అంటే ఏంటి, పేజ్ డొమైన్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి అనేది కూడా నేనైతే చూపిస్తాను మీకు. URLకి అలానే కంప్లీట్ డొమైన్ దానికి డిఫరెన్స్ ఏంటో కూడా లైవ్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మీకు డొమైన్ అథారిటీకి పేజ్ అథారిటీకి రెండింటికి డెఫినేషన్స్ తెలిసింది అయితే అనుకుంటున్నా. డొమైన్ అథారిటీని ఇప్పుడు పేజ్ అథారిటీకి డిఫరెన్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడైతే చూద్దాము. ఇప్పుడు మీకు డెఫినేషన్ అర్థమైన తర్వాత డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇప్పుడు ఏంటంటే మీకు అర్థం అవడానికి నేను చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటున్నా. మీరు ఏంటంటే బీటెక్ చదువుతున్నారు అనుకోండి. బీటెక్ చదివేటప్పుడు మీ పర్సంటేజ్ అడిగినప్పుడు ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్, ఇప్పుడు మీకు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఓకేనా? సమ్వాట్ ఏదైనా సబ్జెక్ట్స్ కావచ్చు. ఆ 6 సెట్ కలిపి ఏంటంటే సమ్ పర్సంటేజ్ అయితే చెప్తారు కదా. ఆ పర్సంటేజ్ని ఏమంటాం అంటే ఇక్కడ DA అయితే కన్సిడర్ అయితే మనం చేయొచ్చు. ఎంత పర్సంటేజ్, ఒక 10 నుంచి 100 కాబట్టి మనకి 60 వచ్చిందా, లేకపోతే 70 వచ్చిందా, 80 వచ్చిందా, వాట్ ఎవర్ అయితే పర్సంటేజ్ అయితే చెప్తాం అన్ని క్యాలిక్యులేట్ చేసి. సేమ్ అలాగే మన వెబ్సైట్లో చాలా అంటే చాలా URLs అయితే ఉంటాయి, ఓకేనా? ఆ URLs అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి సమ్ స్కోర్ అయితే యావరేజ్ చేసి మనకి డిస్ప్లే చేసేదాన్ని డొమైన్ అథారిటీ అంటాం. అదే ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ పేజ్ అథారిటీ అర్థం అవ్వడానికి
ఇప్పుడు మీకు సేమ్ అదే బీటెక్ చదువుతున్నారు, మీకు ఏంటంటే మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 1 Aలో ఎన్ని మార్క్స్ వచ్చాయని అడిగారు అనుకో, 100 మార్క్స్కి ఏంటంటే మీరు 60యో 70యో 35 ఎంతో కొంత చెప్తారు. సేమ్ అదే ఏంటంటే ఒక డొమైన్ అన్నప్పుడు దాంట్లో ఏంటంటే చాలా పేజెస్ ఉంటాయి, ఓకేనా. పేజెస్ అన్నిటికీ ఏంటంటే ఒక స్కోర్ ఉంటుంది. ఆ పేజెస్ని ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్స్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. డొమైన్ అథారిటీ అనేది ఏంటంటే కంప్లీట్ పర్సంటేజ్, అన్ని సబ్జెక్ట్స్ కలిపి పర్సంటేజ్ని మనం డొమైన్ అథారిటీ అయితే కన్సిడర్ చేయొచ్చు. క్లియర్గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు స్పామ్ స్కోర్ అంటే ఏంటి? స్పామ్ స్కోర్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మనము పర్టికులర్ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ పెరిగే టైంలో ఏంటంటే ఇది ఎలా పెరుగుతుంది అంటే మీరు లింక్ బిల్డింగ్ చేసేటప్పుడు అయితే పెరుగుతుంది. డొమైన్ అథారిటీ కావచ్చు, పేజ్ అథారిటీ కావచ్చు, మీ వెబ్సైట్ అనేది అదర్ పేజెస్తో, అదర్ వెబ్సైట్స్తో ఎప్పుడైతే లింకింగ్ అనేది హై డొమైన్ అథారిటీతో అంత లింకప్ అయితే మీ డొమైన్ అథారిటీ, మీ పేజ్ అథారిటీ అనేది పెరుగుతుంది. ఈ పెరిగే టైంలో ఏంటంటే మీకు లింక్ జ్యూస్ అనేది పాస్ అవుతుంది. ఆ పాస్ అయ్యే టైంలో ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్కి స్పామ్ స్కోర్ ఉన్నప్పుడు మీకు కూడా మీకేంటంటే స్పామ్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే మనకి 1 నుంచి 100 అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు స్పామ్ స్కోర్ ఎక్కువ పెరిగే కొద్దికి మీ పర్టికులర్ వెబ్సైట్ అనేది స్పామింగ్ చేస్తుంది అనేసి అయితే కన్సిడర్ అయితే చేస్తుంది మోజ్. ఇదేంటంటే ఇండైరెక్ట్గా మీకు ఇండికేషన్ కూడా గూగుల్ దగ్గర నుంచి పెనాల్టీ అవ్వడానికి కానీ ఇలా చాలా అంటే చాలా ఫ్యాక్టర్స్ దాని నుంచి ఇండికేషన్. ఇదేంటంటే మీరు చాలా అంటే చాలా తక్కువ ఉండేలాగైతే చూసుకోవాలి. ఇప్పుడైతే మీకు క్లియర్గా అయితే అర్థమైంది అని అయితే అనుకుంటున్నా ఇవన్నీ. ఇప్పుడు లైవ్ ఇంప్లిమెంటేషన్ అయితే చూద్దాం ఎలా చేసుకోవాలి ఎలా అనేసి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా అయితే మనకి ఎగ్జిక్యూషన్ అయితే ఉంది, ఇదే మనకి మెయిన్ పార్ట్. ఈ పర్టికులర్ దాన్ని మీరు డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ దాన్ని చూడాలి అంటే సింప్లీ అయితే మోజ్ బార్ ఎక్స్టెన్షన్ అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, చాలా వస్తాయి. దాంట్లో ఏంటంటే ఎక్స్టెన్షన్ అయితే చూపిస్తుంది మోజ్ బార్ అనేసి. దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పర్టికులర్ ఏదైతే క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయో ఆ పేజ్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అయితే ఉంది. ఎందుకు అంటే నాకు ఆల్రెడీ యాడ్ అయితే చేస్తున్నాను ఈ క్రోమ్ దాంట్లో, అందుకే నాకు ఇక్కడ రిమూవ్ అయితే చూపిస్తుంది. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మీకు యాడ్ టు క్రోమ్ అయితే చూపిస్తుంది. యాడ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఎక్స్టెన్షన్ అనేసి ఒక పాపప్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. డైరెక్ట్గా అయితే మీకు ఇక్కడ యాడ్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చెప్తాను. అయిన తర్వాత ఏంటంటే మీరు సింప్లీ ఏదైనా ఇప్పుడు ఒక సెర్చ్ క్వైరీ అయితే చేయండి. ఇప్పుడు ఏంటంటే నేను డిజిటల్ చందు అని చేశాను. చేసిన తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు సింప్లీ ఈ పర్టికులర్ ఎం అని అయితే మీకు డిస్ప్లే అవుతుంది. ఎం పైన ఏంటంటే మీరు ఒక క్లిక్ అయితే ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అనేది అయితే చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దాము. ఇక్కడ ఏంటంటే మనకి సైన్అప్, లాగిన్ అయితే ఉంటుంది. సైన్అప్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ టైం మీకు అకౌంట్ అనేది ఉండదు కాబట్టి. అకౌంట్ అనేది క్రియేట్ వన్స్ చేసుకున్న తర్వాత ఎవ్రీ టైం మీరు లాగిన్ అయితే చేసుకోవాలి. సైన్అప్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్కి అయితే వెళ్తారు. ఇక్కడ మెయిల్ ఐడి అయితే అడుగుతుంది, డిస్ప్లే నేమ్, పాస్వర్డ్ ఇవ్వండి. ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, ఇదైతే నెససరీ అయితే కాదు. మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అకౌంట్ అయితే క్లిక్ చేయండి. మీకు వెరిఫికేషన్ వస్తుంది, వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి. తర్వాత ఏంటంటే లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి, అలా డొమైన్ అథారిటీ చెక్ చేయాలి, పేజ్ అథారిటీ, స్పామ్ స్కోర్ అనేది ఎలా చెక్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. ఇక్కడైతే చూసారు, వన్స్ లాగిన్ అవ్వగానే ఏంటంటే నాకు పిఏ అని అయితే చూపిస్తుంది. పిఏ అనేది ఏంటంటే ఈ పర్టికులర్ హోమ్ పేజ్ అనేది ఉంది కదా, ఇక్కడ మోజ్ దాంట్లో ఏంటి, ఈ మోజ్ అనేది కంప్లీట్ ఏంటి డొమైన్ అండి, ఓకేనా. ఈ moj.com అనేది డొమైన్. ఈ డొమైన్ తర్వాత స్లాష్ తర్వాత ఏదైతే మనకి వర్డ్ వస్తుందో, ఓకేనా, దాన్ని అంతటినీ ఏమంటామంటే యూఆర్ఎల్ అంటాం, లేకపోతే పేజ్ అంటాం, ఓకేనా. ఈ పేజ్ దానికి స్కోర్ వచ్చేసి 56. డిఏ అంటే ఏంటి, డొమైన్ అథారిటీ. డొమైన్ అంటే ఏంటి, ఈ moj.com. దీని స్కోర్ ఏంటి 91. అండ్ దీంతో పాటు ఇక్కడ మనకు స్పామ్ స్కోర్ అయితే చూపిస్తాను కదా, స్పామ్ స్కోర్ ఎంత ఉంది, 5 ఉంది. ఇది కూడా ఏంటంటే 100%కి అయితే చూపిస్తుంది. ఎక్కువ స్పామ్ స్కోర్ అయితే ఉండకూడదు, కానీ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అనేది ఎక్కువ అయితే ఉండాలి. ఇలా అయితే మనము చెక్ చేసుకోవాలి. దానితో పాటు ఏంటంటే ఇక్కడ కూడా మనము డైరెక్ట్గా ఏది గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకు డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అనేది ఈ సెర్చ్ రిజల్ట్స్ కిందే డిస్ప్లే అయితే అవుతుంది. నేను దీన్ని అయితే ఒకసారి రీఫ్రెష్ అయితే చేస్తున్నా మీకు చూపించడానికి.
ఓకేనా. రిఫ్రెష్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తుంది. ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్టెన్షన్ అనేది డెఫినెట్గా అయితే మీ పర్టికులర్ క్రోమ్ ఎక్స్టెన్షన్లో అయితే ఉండాలి. ఓకేనా, యూజ్ అయితే చేసుకోవాలి. అప్పుడే ఏంటంటే మీకు బెటర్గా అయితే ఎస్ఈఓ అయితే చేయగలుగుతారు. ఇదైతే గుర్తయితే పెట్టుకోండి. ఇక్కడైతే చెక్ చేస్తారా, ప్రీవియస్ అయితే మనకి ఎలాంటి ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో, ఏదైతే మెట్రిక్స్ ఉన్నాయో అవన్నీ అయితే చూపించాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ వెబ్సైట్కి వెళ్ళకుండానే దీని డొమైన్ అథారిటీ ఎంత ఉంది, దీని పేజ్ అథారిటీ ఎంత ఉంది, దీని స్పామ్ స్కోర్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ అయితే మనం అయితే చెక్ చేయొచ్చు. ఇక్కడైతే చెక్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్కి ఏంటంటే మనకి ఎలాగైతే చూపిస్తుంది. ఇక్కడైతే ఒకసారి చెక్ చేయండి. సేమ్ ఇది ఒక్కటే అని కాదు, మీరు ఏదైతే వర్క్ చేస్తున్న ఎస్ఈఓ దాంట్లో ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ అది డెఫినెట్గా అయితే ఉండాల్సింది. డెఫినెట్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఎలా అయితే మీరు ఎప్పుడైతే ఇవన్నీ యూజ్ చేసి ఎస్ఈఓ చేస్తారో మీకు బెటర్గా అయితే ర్యాంకింగ్స్ అయితే వస్తాయి. ఓకేనా. ఈ పర్టికులర్ వీడియో అనేది చాలా అంటే యూజ్ఫుల్ అయ్యింది అని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా అలా ఫీల్ అయినట్లయితే డెఫినెట్గా అయితే వీడియోని అయితే లైక్ అయితే చెయ్యండి. డెఫినెట్గా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.